హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వీరబాబుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో నెబులైజర్ గురించి అయితే తెలుసుకోబోతున్నామండి. నెబులైజర్ని ఎలా ఉపయోగించాలి, ఈ నెబులైజర్ని ఎవరు వాడతారనే విషయాలు అయితే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మొదటిసారి మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. దీన్ని నెబులైజర్ అంటారు. ఇది నెబులైజర్కి వచ్చినటువంటి హెయిర్ ట్యూబ్, ఇది మెడిసిన్ కప్, ఇది వచ్చేసి మనకి మాస్క్, ఇది ఫిల్టర్. అయితే ఈ నెబులైజర్లో ఉన్నటువంటి భాగాలను మనం చూసినట్లయితే ఇక్కడ మనకి పవర్ స్విచ్ ఇచ్చారు. ఇది హెయిర్ ట్యూబ్. దీనికి ఒక కొనను వచ్చేసి మనకి కాంప్రెసర్కి మనం ఉంచాలి. రెండో కొన వచ్చేసి మనకి మనం ఈ మెడిసిన్ కప్కి అయితే మనం ఉంచాలి ఫ్రెండ్స్. దాని తర్వాత ఇది మనకి పవర్, ఇది వచ్చేసి మనకి పవర్ ప్లగ్. దీన్ని మనము చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేసి మనకి ఎయిర్ ఫిల్టర్ అనేది ఇక్కడ మనము ఇట్లా ఉంచాలి ఫ్రెండ్స్. వీటిని మనం మారుస్తూ ఉండాలి, ఎయిర్ ఫిల్టర్స్ అనేవి. ఇది వచ్చేసి మనకి మెడిసిన్ కప్ అండి. మనకి డాక్టర్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేశాడో ఆ యొక్క మెడిసిన్ని మనం ఇందులో పోసిన తర్వాత మళ్ళీ ఈ పైన ఉన్నటువంటి క్యాప్ని ఈ విధంగా మనం పెట్టేసి మనం పవర్ స్విచ్ అనేది మనం ఆన్ చేసినప్పుడు దీంట్లో నుంచి ఆ మెడిసిన్ అనేది వస్తూ ఉంటుంది. ఒకవేళ మనకి ఇక్కడ ఈ నెబులైజర్కి సంబంధించినటువంటి ఈ మాస్కులు మనకి అడల్ట్లో ఉంటుంది, చిల్డ్రన్స్ చైల్డ్లో కూడా మాస్కులు ఉంటాయి. ఆ యొక్క మాస్కులు మనము దీనికి ఇలా పెట్టేసిన తర్వాత మనం వాడచ్చు. నెబులైజర్ ఎవరు వాడతారని మనం చూసినప్పుడు జలుబు, దగ్గు, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యతో ఉన్నవారు ఈ నెబులైజర్ని అయితే ఉపయోగిస్తారండి. అంటే ఆస్తమా, క్రోనిక్ అప్సెట్, పల్మనరీ డిసీజ్, బ్రాంకియాటిస్, సిస్టిక్ ఫైబ్రస్ అంటే ఇలాంటి ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారు ఈ నెబులైజర్ని అయితే ఉపయోగించడం జరుగుతుంది. ఇదండి మన వీడియోలో ఈరోజు నెబులైజర్ గురించి అయితే పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.